అలాగే పంట పండేటప్పుడు పంట సాగు సాయం కోసం 8,000 రూపాయలు రైతుకి ప్రతి ఎకరానికి ఇచ్చి తీరుతాం. అలాగే ఇప్పుడు నేను నిన్న ఒకటి చేశాను, ఒక పథకం ప్రకటించాను. అదేంటంటే ఆడపడుచు మన దేశంలో ఆడబిడ్డ అంటే మనం గుండెల్లో పెట్టుకుంటాం, అమ్మవారు అంటాం, అమ్మవారికి ఆదిశక్తి అంటాం. అలాంటిది కానీ వాస్తవానికి మన జీవితంలోకి వచ్చేటప్పటికి ఆడబిడ్డ పుట్టగానే చాలా తక్కువ మంది ఆనందపడతారు తండ్రులు, ఇంట్లో వాళ్ళు కానీ అరే అబ్బాయి పుట్టలేదని. అందుకని నా దృష్టికి చాలా ఆడబిడ్డ పుట్టిందనగానే భారం అనిపిస్తారు, చదువు చదివించకపోయినా పెళ్లి నేస్తారు. అందుకని ఆడపిల్లలు చదువుకునేలాగా వారికి పెళ్లి అనేది ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులు క్షేమంగా చూసుకునేలాగా ప్రతి ఆడబిడ్డ 10వ తరగతి చదివిన ప్రతి ఆడబిడ్డకి 10వ తరగతి చదివిన ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాల నుండి ప్రతి ఆడబిడ్డకి జనసేన ప్రభుత్వం తరఫున 1,00,000 రూపాయలు వారికి పెళ్లి కోసం ఇస్తాం. అలాగే ఆడబిడ్డలు ఉంటే పంపించాం కదా, అత్తింటికి ఉంటే పంపించాం కదా. ఒక అన్నగా నా బాధ్యత ఏముంటుంది, ఏదో చిన్న చీరసారా పెడతాం, అత్తింటి వారు ఏమనుకోకుండా. తల్లిదండ్రులు పెడతారు లేదో ప్రభుత్వం మనం చేస్తాం. మన ఆడబిడ్డకి చీరా సారే పథకం కింద ఒక 10,116 మన ఆడబిడ్డలకి సంతోషంగా ఇమ్మని ఎందుకు కోరుకుంటున్నామంటే ఓట్లు పడతాయి ఇవని కాదు, మా ఆడబిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటామా. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అలాంటి ఆడపడుచుని గుండెల్లో పెట్టుకొని చూసుకోండి అని చెప్పడానికి, అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మేము తీసుకున్న నిర్ణయం ఇది. మా ఇంటి మహాలక్ష్మి పథకం. అలాగే గ్యాస్ సిలిండర్స్ పోరాట యాత్రకు వెళ్తున్నప్పుడు గ్యాస్ సిలిండర్ ఇబ్బంది అవుతుందంటే నేను ఒకటే చెప్పాను, ప్రతి సంపాదనకి సంబంధం లేకుండా, మీ డబ్బున్న వాళ్ళ లేదంటే పింక్ కార్డా వైట్ కార్డా సంబంధం లేకుండా ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్ల నుంచి 6 గ్యాస్ సిలిండర్ ఉచితంగా మనం ఇచ్చే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. సంపాదన నిమిత్తం లేదు. వీళ్ళందరూ అడుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు. అలాగే 2,000 దాని సమాధానం చెప్తాను. 2,500 రూపాయల నుంచి కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి 3,500 రూపాయల వరకు డైరెక్ట్గా ఆడపడుచుల అకౌంట్లోకి వేస్తాం రేషన్ బదులు. ఇది చాలా మంది అడుగుతున్నారు ఎలా చేయగలవని. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు కదా, అతను సమూహం, అతను ఒక వ్యవస్థ. అతను సొంత తెలివితేటలు వాడడం, చాలా మందితో మాట్లాడతాడు, మేధావులతో మాట్లాడతాడు. తమిళనాడులో మన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి అన్ని స్థాయిల వ్యక్తులతో మాట్లాడి అవగాహన చేసుకొని చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన నాగబాబు గారు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. మన తాడేపల్లి కూడా మన నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది. ఆయన నాకు పబ్లిక్ పాలసీ గురించి అసలు ఎలా ఉండాలి అనేది ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఆయన పేరు నాని పాల్కీవాలా. ఆ పాల్కీవాలాని పరిచయం చేసిన వ్యక్తి, స్టూడెంట్ పాలిటిక్స్ లో పాల్గొన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి పబ్లిక్ పాలసీ చిన్న వయసు నుంచి చదువుతా ఉన్నాను, కొత్త కాదు నాకు. మేబీ నేను 10వ తరగతితో ఆపేసానేమో చదువు, ఇంటర్ ఫెయిల్ అయ్యానేమో, కానీ నేను చదవటం ఆపలేదు. పబ్లిక్ పాలసీ గురించి చదవటం ఆపలేదు. వాళ్ళని తెలుసు. అందుకనే అవగాహన చేసుకొని రాజకీయాలకు వచ్చాను, కానీ అవగాహన లేమితో రాజకీయాలకు రాలేదు. ఉదాహరణకి ఇక్కడ పెద్దలు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఈయన తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. వారు జయలలిత, దివంగత నేత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన కొనసాగలో చాలా బలంగా నడిచింది ప్రభుత్వం. ఆయన సలహాలు సంప్రదింపులు తీసుకొని 2,500 3,500 ఎలా ఇవ్వగలమంటే, ఉదాహరణకు 2,000 కోట్లు అవుద్దనుకున్నాం రేషన్ పథకానికి. ఆ రేషన్ పథకం ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళకి చేరేది 300 రూపాయల సరికి. అసలు మధ్యలో ప్రతి ఒక్కరు తెలుగుదేశం వాళ్ళైతే వాళ్ళ జన్మభూమి గుండా కమిటీలు కొంత తీసుకోవటం, అలా అందరూ తీసుకొని 2,500 అనుకుందాం, మొత్తం తీసుకొచ్చేటప్పటికి 300 రూపాయలకు వస్తుంది. ఇవన్నీ తీసేసి ఈ గూండా కమిటీల దోపిడీకి అడ్డగోలి మధ్యలో దళారీ వ్యవస్థ పోవాలని కోరుకుంటూ డైరెక్ట్గా మనం అనుకుంటే
ప్రభుత్వాలకు వెంటనే డైరెక్ట్ లబ్ధిదారులకు చేరేలాగా వారి ఆడపడుచుల అకౌంట్లోకి వేయడానికి ఇవన్నీ చేస్తే అసలు ఖర్చు కంటే కూడా చాలా తక్కువ అవుతుంది. అలాగే రేషన్ గ్యాస్ సిలిండర్ ఎలా ఇవ్వగలం అని ముఖ్యమంత్రి గారు పుష్కరాలకు అని చెప్పి 2000 కోట్లు తగలేశారు. ఆయన అలాంటి పుష్కరాలు నేను చేయను, దాని బదులు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. అలాగే దాని బదులు ఇప్పుడు 2000 కోట్లు పుష్కరాలు తగలేసే బదులు మన తాడేపూడిలో కొత్త డిగ్రీ కాలేజీ పెట్టిస్తాం. ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజీ పెట్టిస్తాం. ప్రతి మండలానికి అవసరమైతే 2-3 పాలిటెక్నిక్ కాలేజీలు మొత్తం నియోజకవర్గానికి సంబంధించి విద్యా వ్యవస్థ మీద ఎక్కువ పెడతాం పెట్టుబడి. ఎవరికో కూర్చోబెట్టడానికి వైజాగ్ షోలు అని చెప్పి మెట్రో షోస్ అని చెప్పి వాటికి డబ్బులు తగిలేసే బదులు మనం ఇవ్వాల్సింది ఆడబిడ్డలకి, ముఖ్యంగా యువతకి వారికి అండగా ఉండడానికి విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తాం. ఎన్ని విద్యాలయాలు కావాలంటే అంత. మీరు తిండి తినాలంటే ఫ్రీ క్యాంటీన్స్, మీరు వెళ్ళి కూర్చోబెట్టి ఇంట్లో నుంచి క్యారీలు తెచ్చుకొని ఇబ్బంది పడి తిండి లేక కాదు, మీరు వెళ్ళి క్యాంటీన్లో కూర్చుంటే అన్నా క్యాంటీన్ కాదు, చంద్రబాబు గారి క్యాంటీన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాంటీన్ కాదు, డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లో పెడదాం. డొక్కా సీతమ్మ పెట్టిన తల్లి సర్ ఆర్థర్ కాటన్ గారికి అమ్మ నాకు ఆకలేస్తాను అన్నబెట్టిన మహాతల్లి. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ గారి కోరికంట 30 సంవత్సరాలంటే ఆయన ఫోటోలు పెట్టుకోవాలంట మన ఇళ్లలో. దేనికి పెట్టుకోవాలి ఫోటోలు? మీరన్నా అంబేద్కర్ గారు, మీరన్నా మహాత్మా గాంధీయా, మీరన్నా నేతాజీ? 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళిన వ్యక్తి ఫోటో ఎలా పెట్టుకుంటామా? ఓకే, మీకు ఇష్టం ఉంటే చేసుకుని, అంతేగాని అది జనం కోరుకోవాలి.